సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. దేవదాస్ తర్వాత తెలుగు సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన అక్కినేని నాగార్జున మళ్ళీ సినిమాల విషయంలో జోరు చూపిస్తున్నారు. ఇప్పటికే మన్మధుడు 2 సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాతో పాటుగా బంగారాజు ప్రీ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన సోగ్గాడే చిన్ని నాయన బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్గా బంగారాజును తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్రస్తుతం స్క్రిప్టును పకడ్బందీగా తీర్చిదిద్దుతున్నాడట. మొదట ఈ సినిమాలో నాగార్జునతో పాటుగా నాగ చైతన్య కూడా నటిస్తాడనేసి వార్తలొచ్చాయి. కానీ నాగ చైతన్య నటించడం లేదని, నాగ చైతన్య పాత్రలో తమ్ముడు అఖిల్ నటిస్తాడని రీసెంట్గా ఫిల్మ్ నగర్లో టాక్ వినిపించింది. ఇక ఈ విషయంపై ఒక ఇంటర్వ్యూలో నాగ చైతన్య స్పందిస్తూ బంగారాజులో నాన్నగారితో పాటు నేను నటిస్తున్నాను అంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి అనేసి చెప్పిన నాగ చైతన్య హీరోయిన్స్ను త్వరలో ఫైనలైజ్ చేసి వాళ్ళ పేర్లు ప్రకటిస్తాము అనేసి తెలిపాడు. సో ఈ లెక్కన బంగారాజులో అఖిల్ నటిస్తాడనే వార్తలకు పులి స్టాప్ పెట్టినట్లే. ఒకవేళ నటించినా ఏదో క్యామియోలాగా తప్ప కీలక పాత్ర మాత్రం కాదు. బంగారాజులో నాగార్జున, చైతులే హీరోలు. ఇక ఇప్పుడు ఈ న్యూస్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.